అమ్మవారికి హారతి ఎందుకిస్తారో మీకు తెలుసా? హారతి మనం ఎందుకు స్వీకరించాలో తీసుకోవాలో మీకు తెలుసా? అమావాస్య రోజు ఇక్కడ ఇచ్చే హారతి ఎందుకంత ప్రత్యేకమో మీకు తెలుసా? దాదాపు అమావాస్య రోజు ఇచ్చే హారతికి 10 నుంచి 15 వేల మంది ఒక పెద్ద క్యూ లైన్ అయితే నిలబడతారండి. 5-6 కిలోమీటర్ల క్యూ లైన్ ఉంటుంది. మనము హారతిని ఎందుకు స్వీకరించాలంటే మనలో ఏదైనా చెడు గాని దుమ్ము ధూళి ఏదన్నా సరే కర్పూరం ఉంటుందండి, అది వెలుగుతుంది కదా. వెలిగిన తర్వాత అది ఎలాగైతే ఆరిపోతుందో మనం హారతి తీసుకుంటే మనలో చెడు అనేది నాశనం అయిపోతుంది. అందుకోసమే హారతి అనేది పెడతారు. ఈ హారతికి ఎన్నో కొన్ని వేల కథనాలు ఉన్నాయి. కానీ ఏ ఆలయంకి వెళ్ళినా హారతి తీసుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ హారతి అనేది కొన్ని వేల మంది ఎదురు చూస్తారండి హారతి కోసం. ఎందుకంటే మనలో దరిద్రం చెడు మొత్తం నాశనమై మంచి నూతన అనేది స్టార్ట్ కావాలని చెప్పడానికి ఈ హారతి అనేది ఉదాహరణ అండి. దిష్టి అవి ఇవి చెప్తున్నా కదా, హారతి అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి దేవాలయంలో మీరు ఏ దేవాలయంకి వెళ్ళినా సరే, ఇంట్లో అయినా సరే హారతి పెట్టేది ఇందుకే. ఫుల్ వీడియో మన యూట్యూబ్లో ఉంది, చూడండి.